హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చెక్ ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ ఆర్ నాట్ అండి. ప్రైమ్ నెంబరా కాదని, అంటే యూజర్ ఒక వాల్యూ ఇస్తాడండి, ఆ వాల్యూని మనం ప్రైమ్ నెంబరా కాదని ఫంక్షన్ రాయాలండి. సో రాసే ముందు ఒక చిన్న అవుట్లైన్ చేసుకుందాము, అలాగే ఇంకొక చిన్న డిస్కషన్ కూడా చేసుకుందాము, అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అనే విషయాన్ని. సో ఫస్ట్ అవుట్లైన్ చేసుకుంటే మనం ఏంటి, వ్యాలిడేషన్ రాస్తాము. సో వ్యాలిడేషన్ రాసుకుందాము. వ్యాలిడేషన్ రాసుకున్న తర్వాత యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాము. నెంబర్ ఇన్పుట్ తీసుకుంటాము. ఆ తర్వాత చెక్ చేస్తాము వాల్యూ ప్రైమా కాదా అని. చెక్ వాల్యూ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. ఓకే. సో సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి. సో ప్రైమ్ నెంబర్ అంటే సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే ఏ నెంబర్ అయితే మనం ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇచ్చామనుకోండి, 5 డివైడెడ్ బై 5 లేదా 5 డివైడెడ్ బై 1 అంటే 1తో అన్న డివిజిబుల్ అవ్వాలి, లేదా మనం ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్తో అన్న డివిజిబుల్ అవ్వాలి. ఈ రెండు కాకుండా 4తో కానీ, అంటే 5 ఎంటర్ చేసాం కాబట్టి బిఫోర్ నెంబర్స్ తీసుకోవాలి మనం. 4తో కానీ 3తో కానీ 2తో కానీ డివిజిబుల్ అయిందనుకోండి ఆ నెంబరు, అప్పుడు అది ప్రైమ్ నెంబర్ కాదని అర్థం. ఒకవేళ 7 తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం. 7 చూడండి ఒకసారి, మీకు 7 బిలో అంటే 6 నెంబర్స్ అండి, 2 3 4 5 6 అండి. సో 2తో కానీ 3తో కానీ 4తో కానీ 5తో కానీ 6తో కానీ 7ని డివిజిబుల్ చేయండి, ప్రతి దాంట్లో కూడా రిమైండర్ వచ్చింది, కంప్లీట్గా 0 రాదు. సో ఏది డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మనం ఫస్ట్ ఫంక్షన్లోకి వెళ్ళిపోదాము. సో ముందు మనం రాసుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాలిడేషన్. సో టకటక వ్యాలిడేషన్ రాసేద్దామండి. సో వ్యాలిడేషన్ రాసామండి, ఇంకా ఫంక్షన్ రాసేద్దాము. సో ఫంక్షన్ నేము ప్రైమ్ ఆర్ నాట్ అని పెట్టుకున్నానండి, మనకి ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా. సో ఇక్కడ ఏం రాద్దాం, ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ తీసుకోవాలి కదండి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ వాల్యూ తీసుకుందాము, దానికి వ్యాలిడేషన్ కూడా అప్లై చేద్దాము. వ్యాలిడేషన్ ఫంక్షన్ రాసుకున్నాం కాబట్టి తీసుకున్నానండి. సో నెక్స్ట్ వ్యాలిడేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అసలు ఫంక్షన్ రాద్దాం. అంటే నెంబరు అది ప్రైమా కాదా అనేది ఫంక్షన్ రాయాలండి. ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం 1 అనేది ప్రైమేనండి ఎప్పుడు కూడా, ఎందుకంటే తనకు దాంట్లో డివిజిబుల్ అవుతుంది, 1తో డివిజిబుల్ అవుతుంది. 2 అనేది కూడా ప్రైమ్ అండి, ఎందుకంటే 2తో 2 డివిజిబుల్ అవుతుంది, 1తో డివిజిబుల్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, 3 నుంచి చెక్ చేసుకోవాలి. 3 కూడా ప్రైమ్ నెంబరేనండి, కానీ మనం 3 నుంచి చెక్ చేసుకోవాలి, బెటర్. 2 3 దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ చిన్న ఫంక్షన్ ఎలా రాద్దాం అంటే ఇఫ్ ఫంక్షన్ రాద్దాము. నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉంటే, అంటే 1 ఆల్రెడీ మన ప్రైమ్ నెంబర్ తెలుసు కాబట్టి 1 అసలు మనం తీసుకోవద్దండి. 1 2 తీసుకోవాల్సిన అవసరమే లేదు మనం. సో తీసుకున్న తర్వాత ఇక్కడ లూప్ రాద్దామండి. లూప్ అంటే యూజర్ కానీ ఫర్ లూప్ రాద్దామండి, ఐటరేట్ చేయాలి కాబట్టి. ఎందుకు ఐటరేట్ చేయాలంటే మనం ఇందాక చెప్పినట్టు ఒకవేళ నెంబర్ కానీ నెంబర్ ఇన్పుట్ ఒకవేళ 5 అయినా 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా అలా ఏదైనా ఇన్పుట్ చేసుంటే -1 తీసుకోవాలి. అంటే 10 ఇన్పుట్ చేశాడనుకోండి, 2 నుంచి 9 వరకు 10 డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో దానికోసమని ఐటరేషన్ చేద్దామండి. ఐటరేట్ చేద్దామంటే ఫర్ లూప్లో ఐ అనేది ఒక వేరియబుల్ తీసుకొని రేంజ్ తీసుకున్నానండి. రేంజ్ ఎట్లా అంటే 2 నుంచి స్టార్ట్ అయ్యి యూజర్ ఏ నెంబర్ అయితే ఇన్పుట్ చేస్తాడో ఆ నెంబర్ వరకు చెక్ చేయమని చెప్పేసి చెప్తున్నానండి. సో చెక్ చేసిన తర్వాత ఆ చెక్ చేసిన నెంబర్ అన్నీ తీసుకోమని చెప్పాను. 2 to 9 అంట, ఇన్పుట్ కానీ 10 అయితే 2 నుంచి 9 వరకు నెంబర్స్ని ఐటరేట్ చేయమని చెప్పేసి ఫర్ లూప్ రాస్తున్నాను అనమాట. రాసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఐని మేనేజ్ చేయాలి కదండి మనం, అంటే డివిజిబుల్ అవుతుందా లేదా అని ఒక ఫంక్షన్ రాయాలి కదా, దానికోసమని మళ్ళీ ఇఫ్ ఫంక్షన్ తీసుకున్నాను. జనరల్గా డివిజిబుల్ అవుతుంది అని అంటే రిమైండర్ 0 వచ్చిద్దండి, డివిజిబుల్ అవటం లేదంటే ఏదో ఒక రిమైండర్ వచ్చింది. సో సింపుల్గా మనం
మాడ్యులా యూజ్ చేసి ఈ ఫంక్షన్ రాద్దాం. సో నెంబర్ మాడ్యులా, ఓకే, మాడ్యులా ఐ అంటే ఐటరేట్ అవుతుంది కాబట్టి, అంటే 2 3 4 5 6 అని చెక్ చేసుకుంటుంది కాబట్టి ఐ పెడదామండి. ఫర్ లూప్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఐ డబల్ ఈక్వల్ టు 0 అండి. సో డబల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అదేంటండి, ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే రిమైండర్ 0 వచ్చింది. సో ఫార్మాట్ చేద్దాం మనం ఈజీగా మనకు ఐడెంటిఫికేషన్ కోసం. సో మనం ఏదైతే ఇన్పుట్ చేసామో ఆ నెంబరు ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే అండి. సో నెక్స్ట్ ఎల్స్ కండిషన్లోకి వెళ్ళిపోదామండి. ఇఫ్ కండిషన్ అయిపోయింది. ఎల్స్ కండిషన్లో ప్రింట్, ఒకవేళ అది కాకపోతే, అంటే కాదు అని అంటే అవునని అర్థమే కదా. సో ప్రైమ్ నెంబర్ అని రాద్దాం. ఇది కూడా ఫార్మాట్ చేద్దామండి. ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో అది కాకపోతే ఇది అని అర్థం అనమాట. సో ఫైనల్గా మన ఫంక్షన్ని కాల్ అప్ చేద్దాం. ఫంక్షన్ ఏంటండి, ప్రైమ్ అండర్ స్కోర్ నాట్. సో ఎంటర్ చేశానండి. సో 1 2 ప్రైమ్ అని తెలుసుకొస్తున్నాను. 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చిందండి. సో 4 ఎంటర్ చేస్తున్నాను. 4 ఈజ్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 4 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకు 2 సార్లు వచ్చిందంటే అండి, 4 ఎంటర్ చేస్తే 2 3 ఫర్ లూప్ రన్ అవుతుందండి. ఫర్ లూప్లో 2 3 రన్ అవుతుంది. సో యాక్చువల్లీ 2 రన్ చేసినప్పుడు 4 డివిజిబుల్ అవుతుందండి. డివిజిబుల్ అయిందంటే 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ నాట్ ఏ ప్రైమ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ 3 రన్ అవుతుందండి. 3 రన్ అప్పుడు ఏమవుతుంది, 4 డివిజిబుల్కి 1 రిమైండర్ వచ్చింది. 1 రిమైండర్ వచ్చిందంటే, అంటే రిమైండర్ వచ్చింది అని అంటే అది ప్రైమ్ నెంబర్ అని అర్థమే కదా. రిమైండర్ వస్తే, రిమైండర్ రాకపోతే నాట్ ఏ ప్రైమ్ నెంబర్. రిమైండర్ వచ్చిందంటే ప్రైమ్ నెంబర్. సో అందుకనే 2 ప్రింట్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో మనం చేయాల్సిన విషయం ఏంటంటే, బ్రేక్ అని రాసుకుంటే అక్కడికక్కడ ఆ లూపు కట్ అయిపోతుందండి. సో కింద కూడా బ్రేక్ రాసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి చూడండి, మీకు ఎందుకు రాసుకోవాలో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మళ్ళీ 3 ఎంటర్ చేస్తున్నాను, ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. 4 ఎంటర్ చేశాను, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వచ్చింది. 5 ఎంటర్ చేశాను, చూసారా, 5 అని ఎంటర్ చేయగానే మళ్ళీ 3 టైమ్స్ ప్రింట్ అయింది. రీజన్ ఏంటండి, 5 ఎంటర్ చేసినప్పుడు 2తో 5ని డివైడ్ చేసిన ప్రైమ్ నెంబర్ అని వచ్చింది, 3తో డివైడ్ చేసిన ప్రైమ్ నెంబర్ అని వచ్చింది, 4తో డివైడ్ చేసిన ప్రైమ్ నెంబర్ వచ్చింది. అందుకే 3 సార్లు ప్రింట్ అయిపోయింది. సో ఇలాంటి సందర్భంలో కూడా ఇక్కడ కూడా బ్రేక్ రాసుకున్నామంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదండి. సో 3 ఎంటర్ చేస్తే ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 4 ఎంటర్ చేశాను, నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఎంటర్ చేశాను, ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 6 ఎంటర్ చేశాను, ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఎంటర్ చేశానండి, ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 8 ఎంటర్ చేశాను, నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 9 ఎంటర్ చేశాను, ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 10 ఎంటర్ చేస్తాను, ఈజ్ నాట్ ఏ ప్రైమ్. సో ఇలాగ మనం ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ప్రతి వాల్యూకి మెసేజ్ ఇచ్చిద్దండి, ప్రైమా కాదా అని. సో అంతేనండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకేమన్నా తెలియని ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.